అందరికీ నమస్కారము. నా పేరు నైనా జస్వాల్. ఇప్పుడే సార్ నాకు నా ఇంట్రడక్షన్ మళ్ళీ తెలుగులో చెప్పమ్మా, నువ్వే చెప్పు అని చెప్తున్నారు. సో ఇందాక మీకు తెలిసిందే, నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారో. ఇంకా 10 ఇయర్స్లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నేను ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంకా 15 ఇయర్స్ ఏజ్లో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం ఇప్పుడు 17 ఇయర్స్లో నేను నా పిహెచ్డి చేస్తున్నాను. సో దీంతో పాటు టేబుల్ టెన్నిస్లో నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్, ఇంకా వరల్డ్ నెంబర్ 6ని నేను 2 చేతులతో రాయగలను. ఇంకా టైపింగ్లో A to Z నేను ఓన్లీ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. ఇంకా నాకు రామాయణం 108 శ్లోకాస్ కంఠస్థం ఉన్నాయి. దీంతో పాటు నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు కూడా పాడతాను. సో దీంతో పాటు మన హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ నేను ఓన్లీ 25 మినిట్స్లో కుక్ చేస్తాను. సో ఈరోజు ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రామానికి, ఈ మండలానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మరియు ఈ ప్రపంచానికి మార్చే శక్తి ఉందంటే అది చదువులో ఒకటే. సో మనము చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనము ప్రపంచానికి పరిపాలించవచ్చు. మన కాలేజ్ మనల్ని ఎదగడానికి అవకాశాలు ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తుల హోదా కావాలనుకున్న వారికి ఇది ఓ వేదిక ద్వారం లాంటిది. కావున ఈ సరస్వతి ఆలయాన్ని మీరు ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కూలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నాను. సాహిత్యానికి మరో పేరు మహబూబ్ నగర్. అటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను మహబూబ్ నగర్కి వచ్చాను. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఇక్కడున్న వారు జీవితం అంటే గమ్యం కాదు, గమనం అని భావిస్తారు. కాలం గడిచిపోతుంది, జ్ఞాపకాలు మసకబడతాయి, భావాలు మారిపోతాయి, చుట్టూ ఉన్నవారు దూరం అయిపోవచ్చు, కానీ హృదయానికి దగ్గరైన మీ చిన్ననాటి స్నేహం మీరు ఎల్లప్పుడూ మర్చిపోలేరు. పుట్టుకతో పూలు మనం కాదు, ప్రతి మొక్కను నాటివలసి వస్తుంది. అదేవిధంగా ప్రతి పిల్లలకి క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం మరియు సంకల్ప బలంతో పాటు గురువు భక్తితో కూడా నేర్పించాలి. అప్పుడే ఓ విద్యా సంస్థ సరస్వతి నిలయముగా మారుతుంది. ఇంకా మీరందరూ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తారు. మనము ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినదే ముఖ్యము. సో అటువంటి సంస్కారం నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా తల దించుకొని గురువులని చూడాలి. అప్పుడే మీ శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి జీవితాంతం మీరు తల ఎత్తుకొని తీర్చిదిద్దబడతారు. సో విద్యని దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో మన వెంకటరెడ్డి గారు ఈ కాలేజ్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ప్రతి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా ఈ కాలేజ్ పేరు ప్రఖ్యాతి యావత్ ప్రపంచంలో మనము అంటే యావత్ ప్రపంచం ప్రఖ్యాతి ఆ స్థాయిలో వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే బాల్యం నుంచి శూన్యం వరకు, అంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మన మిత్రులు, మంత్రులు, చుట్టాలు, బంధాలు, అభిమానులు మరియు కులాలు, మతాలు మనతో బంధం తెంపుకోవచ్చు, కానీ చదువు అనేది ఒక నీడ లాంటిది. సో అటువంటి నీడను ప్రదానం చేస్తున్న ఈ పుణ్యాత్ములను మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. సో నాకు అనిపించింది ఏంటంటే, చదువు ఒక పాట, హాయిగా పాడు. చదువు ఒక అదృష్టం, అనుభవించు. చదువు అమూల్యమైనది, నాశనం చేసుకోవద్దు. చదువు ఒక బాధ్యత, నిర్వహించు. ఎందుకంటే చదువు లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. సో నేను చదువుని ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. అందుకే
జీవితంలో ఉన్నత శిఖరాల వైపు నా దారి మొగ్గు చూపిస్తుంది. సో మీరందరూ కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి అని నేను కోరుకుంటున్నాను. సో చదువు చెప్పడం అనేది ఒక కళ. అటువంటి కళ నైపుణ్యాలున్న గురువులను ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న ఈ వాగ్దేవి కాలేజ్కి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అన్నదానం ఆకలిని తీరుస్తుంది, కానీ అక్షరదానం అజ్ఞానాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ బడిగా భావించాను. నాకు మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టము. కావున మా అమ్మ పలుకులను నా రెక్కలకు మార్చుకున్నాను. అందుమూలన పాకిస్తాన్లో మన జెండాని రెపరెపలాడించాను. మీరందరూ కూడా చరిత్ర సృష్టించాలి అని భావిస్తే కఠోర శ్రమ మరియు గురువు భక్తి అవసరము. దీంతో పాటు బాల్యంలో మనము సుఖము అనే సముద్రంలో ఉంటాము. సో అటువంటి సుఖాలను అనుభవిస్తూ అనుకున్నది క్రమంగా సాధించాలి అని అనుకుంటే అనుక్షణం ఆడుతూ పాడుతూ శ్రమించాలి. సో ఈరోజు ఇక్కడ చాలామంది గర్ల్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. నేను అనుకునేది ఏంటంటే, ఆడపిల్ల ఓ ఆదిశక్తి. ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవం ఎలా, స్త్రీ మరియు యువశక్తి లేని సమాజం ఎలా అని నేను పదే ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా మరెన్నో ప్రశ్నలు నా మనసులో ఉన్నాయి. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు. సో తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే, తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. ఇదే నా విషయంలో జరిగింది. కావున ఈరోజు నేను మీ ముందు ఉన్నాను. ఇంకా మీ అందరికీ నేను ఒక చిన్న ఫార్ములా ఇస్తాను. అంటే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే వీ నీడ్ టు ఫాలో 2 things. I want you to repeat with me. First is regular practice. I want you to repeat with me. Regular practice. Respect to the master. సో ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఫస్ట్ యూ షుడ్ డూ రెగ్యులర్ ప్రాక్టీస్. సెకండ్ ఇస్ రెస్పెక్ట్ టు ది మాస్టర్. ఈ 2 things ఫాలో చేస్తే మీరు లైఫ్లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకా మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తినా మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. సో ఫైనల్లీగా నేను చెప్పేది ఏంటంటే, అన్వేషించింది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించిపోయేది జీవితం, అనునిత్యం అందరి స్టూడెంట్స్తో పాటు ఉండేది వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని నేను చెప్పగలను. సో మీరందరూ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, మీరు నా పట్ల ఇచ్చే ప్రేమ, అనురాగమే నాకు కొండంత బలమని భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాగ్దేవి జూనియర్ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్కి మరియు వెంకటరెడ్డి గారికి, నరేష్ గారికి, అందరికీ స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో ఇంకా మీకు ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీకు నేను ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు ఆ ప్రోగ్రామ్ తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది ఆన్ సోషల్ సైట్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ. కానీ దాని కింద మీరు వాగ్దేవి జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్ అని రాస్తే నేను మీకు 100% రిప్లై ఇస్తాను. సో do like my page on Facebook and follow on Twitter and Instagram. So finally, Jai Telangana! Not my voice will fade on there. More louder. Jai Telangana!
వాయిస్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రావడం లేదు. గర్ల్స్ మోర్ లౌడర్. జై తెలంగాణ. ఇప్పుడు ఓన్లీ ఆ గేట్ వరకు వెళ్ళింది వాయిస్. సో ఐ వాంట్ మొత్తం 500 మీ సౌండ్ వినిపించాలి. వన్స్ అగైన్ జై తెలంగాణ.